యాక్చువల్ పద్మ గారు, కాలుష్యం లేకుండా పరిశ్రమలు మన దగ్గర ప్రస్తుతం టెక్నాలజీతో సాధ్యం అవుతుందా అవుతా? ఇంకోటి భూసేకరణ లేకుండా, వెంకయ్య గారు చాలా సందర్భాల్లో అంటారు, మరి భూమి లేకుండా ఇవన్నీ ఎక్కడ కడతాం, ఆకాశంలో కడతామని. మరి రేపు వెళ్ళి మీ అధినేత కూడా ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అదే ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి, భూసేకరణ రెండు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ దేశంలో ఉన్నాయి. అందుకనే 2013లో భూసేకరణ చట్టం కూడా తీసుకొచ్చింది. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించి పెద్ద నష్టం జరగకుండా ఉండాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తోనే పెట్టడం జరిగింది. అంటే ఒకటి దానికి లింక్ ఉన్నాయి అనేటువంటి దాంతో భూసేకరణ అనేటటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు వ్యతిరేకత లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రతిసారి ఉండదండి. ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు, మన గురించి ఆలోచిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. నష్టపోవడం అనేటటువంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇవాళ ఎందుకు యూపీఏ ప్రభుత్వంలో మరి అప్పుడు అనుమతులు వచ్చినప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? ఎవరు ఇప్పుడు రెచ్చగొడుతున్నారు, రాజకీయ కుట్ర ఇదంతా అంటున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలు రేపినటువంటి ఉద్యమం కాదు అది. ఇవాళ ఆల్రెడీ వాళ్ళు గ్రామస్తులు భయంతో ఈ రోజు ముందుకు వచ్చారు. ఎందుకు భయం వచ్చింది? తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కటి నీరు గార్చినటువంటి హామీల వల్ల ఈ ప్రభుత్వం మన కోసం ఏమీ ఆలోచించదు, మన కోసం ఏమీ చెయ్యదు అనేటటువంటి ఒక నమ్మకం, ఒక అభిప్రాయం పడడం వల్ల జరిగినటువంటి ఇది మీ వైఫల్యం. రుణమాఫీ అనేటటువంటిది చేస్తుంటే, మీ మొదటి సంతకమే నిజంగా సక్సెస్ఫుల్ గా చేస్తుంటే ఇవాళ మీ మాట మీద నమ్మకం ఉండేది. ఆక్వా పరిశ్రమ పెట్టేది పారిశ్రామికవేత్తల కోసం కాదు, మా కోసం పెడుతున్నారు అనేటటువంటి నమ్మకం ఎప్పుడు వస్తుంది? మీ మొదటి 5 సంతకాలే మీరు నెరవేర్చినప్పుడు రైతులకు సంబంధించినటువంటిది ఆలోచిస్తున్నారని ఎవరు అనుకుంటారు? కనుక మీ ఫెయిల్యూర్ వల్ల వచ్చినటువంటి ఇది అంతే తప్ప రాజకీయ పార్టీలు ఎప్పుడు వచ్చినాయండి? ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మధు గారు వెళ్లారు సిపిఎం తరపున, ఆ తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్లారు. అంతే తప్ప వీళ్ళు వెళ్లి రేపినటువంటి ఉద్యమం కాదు కదా. మీరు ఎందుకు జెన్యూన్ ఇష్యూని పరిగణలోకి తీసుకోవడం లేదు? దీనికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు ఒకటి, అది నదీ జలాల, సముద్ర జలాల, ఏ జలాలైనా కాలుష్యానికి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సముద్ర జలాలు కూడా తీవ్రమైనటువంటి కాలుష్యంతో ఇవాళ నష్టం జరుగుతున్నది. భూగర్భ జలాలు చొచ్చుకొస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా భూగర్భ జలాలు తాగడానికి వీల్లేనటువంటి దుస్థితి నెలకొంటున్నది. నదీ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. నదీ జలాల్లో కొంతవరకన్నా గోదావరి నది కొంత ఇదిగా ఉంది, కానీ ఈ కృష్ణా జలాలు అయితే పూర్తిగా కాలుష్యం అయిపోయినాయి. ఇక కిందికి పోయే కొద్దీ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తాగునీటికి కూడా. అందువల్ల నదీ జలాలని, సముద్ర జలాలని రెండింటినీ అందుకనే టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలైనంత కాలుష్య రహితంగా పరిశ్రమలు నెలకొల్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. రెండవది, ఆక్వాకల్చర్కి సంబంధించిన పరిశ్రమని ఎక్కడో తీసుకెళ్లి రాయలసీమలోనో ఇంకెక్కడో పెట్టలేరు, ఆ ప్రాంతంలో రావాల్సిందే. అందువల్ల భూమి లేకుండా పరిశ్రమ రాదు. ఇక్కడ భూసేకరణ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు రాలేదు. కాలుష్య సంబంధించిన సమస్య ముందుకు వచ్చింది. ఆ కాలుష్య రహితంగా ఏ విధంగా నిర్మించాలనేటువంటిది ఇవాళ శాస్త్రజ్ఞులను కూర్చొని సలహాలు తీసుకోవాలి, ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. ఎందుకంటే వారు షిఫ్టింగ్ అనే డిమాండ్ చేస్తున్నారు కదా, మీరు దాంతో ఏకీభవిస్తారా? దాన్ని సముద్ర తీరానికి మార్చమంటారు. నేను దానికి కూడా వ్యతిరేకమే. సముద్ర జలాలు కాలుష్యం అయిపోతే సరిపోతుందా? కాలుష్య రహితంగా పరిశ్రమను నెలకొల్పడం ఎలా అనేది ఆలోచించాలి, కానీ ఎక్కడ కలుషితమే కదా. అందువల్ల హేతుబద్ధంగా ఆలోచించాలి. రెండవది, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ అక్కడ నిలబడాలన్న ఇవాళ విదేశీ ఎగుమతులు, విదేశీ మారక ద్రవ్యం కూడా సంపాదించి పెడుతున్నటువంటి పరిశ్రమ అది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆ వైపు నుంచి కూడా ఆలోచిస్తుంటుంది. పరిశ్రమ రావాలన్నది ప్రజలు కోరుకునేటప్పుడు, ఆ పరిశ్రమ కాలుష్య రహితంగా రావాలని కోరుకున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడం ఎలా అనేది తీసుకురావాల్సింది చాలా ముఖ్యం. ప్రధానంగా ఇప్పుడు మనం కనుక సీరియస్ గా ఇప్పుడు పరిస్థితుల గురించి ఆలోచిస్తే, నందిగ్రామ్ కానీ ఏది కానీ, ఇప్పుడు మనకి సిఆర్డిఏ పరిధిలో 1 ఎకరాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ కన్వర్షన్ ఎంత డిఫికల్టో మీకు తెలియదు. 100 రిట్ పిటిషన్స్ నేను హైకోర్టులో వేస్తున్నా. మరి ఈ రకంగా ఇన్ని 100 ఎకరాలకి ఊరికినే ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కన్వర్ట్ చేసేసి, ఎందుకంటే ఓ పక్కన నువ్వేమో అగ్రికల్చర్ జోన్ అని చెప్పి మళ్ళీ వీటిల్లో సిఆర్డిఏ ఏరియాలో అగ్రికల్చర్ జోను, ఈ జోన్ లో నువ్వేం చేయడానికి వీల్లేదు, ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ మాత్రమే ఇండస్ట్రీ కట్టాలి, ఇవన్నీ నువ్వు చెప్తూ ఆక్వా కల్చరు, ఆక్వా ఇండస్ట్రీ, మీరు దేర్ ఇస్ సటిల్ డిస్టింక్షన్ అక్కడ ఉంది. నువ్వు ఇండస్ట్రీని పెడుతూ
నీకు అసలు ఆ డిస్పెన్స్ విత్ చేసి దాన్ని నువ్వు కన్వర్షన్ దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు కన్వర్షన్ కి వాళ్ళు అప్లికేషన్ పెట్టకుండా కన్వర్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేసి మిగిలిన చోట కనీసం ఇల్లు కట్టుకుంటానయ్యా, అక్కడ ఎకరం ఉంది, ఆ ఎకరంలో 500 మీటర్ల దూరంలో ఉందా హ్యామ్లెట్ నుంచి అవన్నీ ఇన్ని క్యాలిక్యులేషన్లు పెట్టి ఒక్కడికి కూడా నువ్వు లేఅవుట్లు వేసుకోవడానికి కాదు. ఇప్పుడు సిపిఎం ఏం ఆరోపిస్తోందో దాన్నే మీరు కూడా పూర్తిగానండి, ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి, రైతులకు పూర్తిగా. ఇంకోటి విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే దాన్ని పూర్తిగా ఎందుకు సిపిఎం అగ్రీ అవుతున్నారా లేదా అని కాదు, ఇక్కడ నువ్వు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ని మిగిలిన వాటికి ఈ సిఆర్డిఐ ఏరియాకి వీటిని నువ్వు కంపేర్ చేసి చాలా సురేష్ గారు డిమాండ్ అన్నారు షిఫ్టింగ్ సంబంధించి. ఇది చాలా బాధాకరం. అసలు ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్న ఇది నాకు అర్థం కావట్లేదు. ఇచ్చింది చాలా స్పష్టంగా 2011లో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం. ఆ రోజు కనపడవు ఏవి కంటికి కనపడవు. అప్పుడు పరిశ్రమలు కావాలి వాళ్ళ ప్రభుత్వం. ఇది 0% పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఎటువంటి రసాయనాలు గానీ వ్యర్థాలు గానీ వెదజల్లకుండా బయటకి రీసైక్లింగ్ చేసుకునే టెక్నాలజీ ఏదైతే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారో ఆ విధమైన టెక్నాలజీతో వచ్చేటటువంటి పరిశ్రమ కాబట్టి ఆరెంజ్ కేటగిరీలో ఉంది. ఆరెంజ్ కేటగిరీ అంటే కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ఇస్తారు. ఇది చాలా స్పష్టం. ఇంకోటి గుంతేరు కాలువ ఏదైతే ఉందో అక్కడ ఆ నదీ జలాలు, ఆ వాగు జలాలు, ఆ నీరు అశుద్ధం అవుతుంది అనేటటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో ఇవి అపోహలు మాత్రమే, వాస్తవాలు కాదు. ఎందుకంటే అక్కడ చుట్టూత ఇప్పటికే ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో, ఇండస్ట్రీ అంటే ఆక్వా కల్చర్ ప్లస్ ప్రాసెసింగ్ రెండు కలిపితేనే ఇండస్ట్రీ అవుతుందండి. 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మార్గ ద్రవ్యం వస్తున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి టెక్నాలజీ వాడుకొని ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చేసేటటువంటి వాటిని ఇంకా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు పోరాటం చేస్తున్న వాళ్ళు, డిమాండ్ చేస్తున్న వాళ్ళు దీని మీద అవగాహన పెంచుకోవాలంటే ముందు అవగాహన రావాలి 100%. ఎందుకంటే చట్టపరంగా వెళ్ళేటటువంటి అంశాల్లో ఎవరు కూడా వేలు చొప్పించలేదు. తెలిసి చూద్దాం మరి, ఎందుకంటే వైసీపీ అధినేత కూడా రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆయన ఏం డిమాండ్ చేస్తారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ డిమాండ్ కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలనే వారు ఎవరైనా కూడా ఇటువంటి పర్యావరణ ఇబ్బందులు ఉంటే అది ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సలహాలు సూచనలు ఇస్తే మంచిది. కానీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం, యువతకి ఉద్యోగాలని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చూద్దాం. మరి ఈ ఇష్యూ మీద ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రామానాయుడు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.